రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం 2 కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన 3 అక్క చెల్లెలు సహా మొత్తం 4 యువతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త తెలియడంతో తాండూరు పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తాండూరులోని గాంధీనగర్కు చెందిన ఎల్లయ్య గౌడ్ కుమార్తెలు తనుష, సాయిప్రియ, నందిని ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఈ ముగ్గురు హైదరాబాద్లోని ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో స్థిరపడతారనుకున్న కుమార్తెలు విగత జీవులుగా మారడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెల విసేలా రోధిస్తున్నారు. ఓ వివాహ వేడుకలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఈ అక్క చెల్లెలు ఇప్పుడు ఒకేసారి మృత్యువాత పడడాన్ని బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముగ్గురు స్టూడెంట్స్ మృతిపై ఐలమ్మ యూనివర్సిటీ ప్రిన్సిపల్ విచారం వ్యక్తం చేశారు. మొన్న సత్రాకు పెళ్లి చేసాం. పోయింది, అందరు పోయింది. మళ్ళీ మా ఆమె పిలిపించింది, పిలవకుండా పిలిపాకని చెప్పాను సార్. నేను పిలిపాకని చెప్తే పిలిపించాం. పొద్దుగా 5 గంటల బస్ ఎక్కించాను. ఎగ్జామ్స్ ఉన్నాయి. అందరూ కోటి మంది కలిసి 2 ఉంటారు. అందులో సీట్ వచ్చింది, ఫ్రీ సీటు. మార్కుల్లో ఫస్ట్ సార్. తాండూరులో ఫస్ట్. ఇంకొక ఆమెకు బీటెక్ సార్. ఆమె నారాయణ కూడా ఉంటుంది సార్. హాస్టల్లో బీటెక్లో జిమ్ చేస్తుంది. కంప్యూటర్ ఇచ్చారు. 15 రోజులు అయితే పెళ్ళి అంతే. ముగ్గురు చచ్చిపోయిందట. నేను డాక్టర్ లోకపావని, వీరనారి చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయ కళాశాల ప్రధానోపాధ్యాయులని. రంగారెడ్డి జిల్లాలో భయంకర రోడ్డు ప్రమాదంలో లారీ బస్సును ఢీకొట్టిన సందర్భంగా పలువురు ప్రయాణికులు చనిపోయారు. ఈ దుర్ఘటనలో మా విశ్వవిద్యాలయానికి సంబంధించిన 3 పిల్లలు మరణించారని తెలుపుటకు చింతించుచున్నాను. మొదటి అమ్మాయి ఈ సాయిప్రియ మా దగ్గర BSc MSDS 3rd ఇయర్ చదువుతుంది. ఇదే సందర్భంలో వాళ్ళ సిస్టర్ అయిన ఈ నందిని BCom 1st ఇయర్ ఆనర్స్ కి సంబంధించిన అమ్మాయి కూడా మరణించింది. తర్వాత ముస్కాన్ BSc MPCS 3rd ఇయర్, ఈ అమ్మాయి కూడా ఈ దుర్ఘటనలో మరణించిందని చెప్పుటకు చింతించుచున్నాను. వారి ఆత్మ శాంతి చేకూరాలని వాళ్ళ తల్లిదండ్రులకు ప్రగాఢ సంతాపం